ప్రతిష్టాత్మక క్రీడా వేడుకగా కర్నూలు రిడ్జ్ పాఠశాలలో 3 రోజుల పాటు సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభం. కర్నూలు నగరంలోని స్థానిక దూపాడు దగ్గర ఉన్న రిడ్జ్ పాఠశాలలో 3 రోజుల పాటు జరిగే ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్సీసీ గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కోల్ జాబీ ఫిలిప్, కర్నూలు రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య, రిడ్జ్ పాఠశాల ప్రిన్సిపల్ మరియు పార్లమెంటు మాజీ రాజ్యసభ సభ్యులు మరియు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రిడ్జ్ స్కూల్ సీఈఓ గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఈవెంట్స్ అండర్ 14, 17 మరియు 19 బాలురు మరియు బాలికలకు 3 ఈవెంట్స్ జరుగుతున్నాయన్నారు. ఇందులో కర్వ్ కేటగిరీ, కాంపౌండ్ కేటగిరీ, ఇండియన్ కేటగిరీ 3 విభాగాలుగా జరుగుతున్నాయన్నారు. మొత్తంగా 18 ఈవెంట్స్ లాగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆర్చరీ పోటీల్లో భాగంగా 4 రాష్ట్రాల నుండి పార్టిసిపేషన్ జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి నుండి రావడం జరుగుతుందని తెలిపారు. సుమారు 650 పైచిలుకు స్కూల్స్ నుండి దాదాపుగా 2000 విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఇక్కడ గెలుపొందిన వారికి నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ తప్పకుండా లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఇలా గెలుపొందిన వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కానీ, అడ్మిషన్స్లో కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులను వారి వారి రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా ధ్యేయమని పేర్కొన్నారు. Target number 12, be fast archers. Target number 6, 4. Archers, now the రిడ్ స్కూల్ పాఠశాలలో సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 ఆర్చరీ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇక్కడ అండర్ 14, అండర్ 17, అండర్ 19 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి 3 ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసి రికర్వ్ కేటగిరీ అంటాము, ఇంకోటి వచ్చేసి కాంపౌండ్ కేటగిరీ మరియు ఇండియన్ కేటగిరీ. ఈ 3 ఈవెంట్స్లలో అండర్ 14, అండర్ 17 అమ్మాయిలకు అబ్బాయిలకు జరుగుతుంది. టోటల్ 18 ఈవెంట్స్ లాగా జరుగుతాయి. ఇక్కడ మనకు 4 స్టేట్స్ నుంచి పార్టిసిపేషన్ జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు, పాండిచ్చేరి నుంచి రావడం జరుగుతున్నారు. ఇక్కడ సుమారు 650 పైచిలుకు స్కూళ్ళ నుంచి ప్లస్ 2000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇక్కడ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడ గెలుపొందినటువంటి పిల్లలకు నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్కి లభిస్తుంది. గోపీనాథ్, సిఇఓ, రిడ్ స్కూల్. సిఎస్సిలో వీళ్ళు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు ఇది ఒక మంచి రికగ్నిషన్ అనమాట. అంటే సౌత్ జోన్లో వాళ్ళకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ రావడం రేపొద్దున ఉద్యోగ అవకాశాల్లో కానీ లేకపోతే అడ్మిషన్స్లో కానీ వాళ్ళకు మంచి ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఒలింపిక్స్కి మంచిగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచి మంచి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లల కోసం వెతకడం ప్రారంభిస్తామన్నారు. అందులో భాగంగా ఈ పిల్లలకందరికీ కూడా రేపొద్దున అవకాశం లభించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ టోర్నమెంట్కి మెయిన్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న దానికి ఆర్చరీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి నాగరత్నం గారు, చెరుకూరి సత్యనారాయణ సార్ కానీ అందరూ కూడా తోడ్పాటు అందిస్తున్నారు. టీజీ వెంకటేష్ గారు వచ్చి